హాయ్ Sundara Rami Reddy ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. చాలామంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇది ఎంతవరకు సేఫ్టీ, దీంట్లో రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎంత వస్తుంది, మార్కెట్లో సంబంధం లేకుండా మాకు రిటర్న్స్ వస్తాయా లేవా, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటుంటారండి. మ్యూచువల్ ఫండ్స్ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనమాట. ఎందుకంటే మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు, మార్కెట్తో లింక్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ డౌన్ అవుతాయండి. మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఏదైనా సరే డౌన్ అవ్వాల్సిందే. ఎందుకంటే మార్కెట్ ఈజ్ సుప్రీం. మార్కెట్ డౌన్ అయినప్పుడు మార్కెట్తో లింక్ ఉన్న అన్నీ కూడా డౌన్ అవుతాయి అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా డౌన్ అవుతాయి. మరి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మ్యూచువల్ ఫండ్స్ ఎలా వెల్త్ క్రియేట్ చేస్తున్నాయి అంటే, అవి డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా రిస్క్ మినిమైజ్ చేసుకొని లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తాయండి. మనం వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చిందండి, మోర్ దెన్ 20% ఫర్ యానం చొప్పున. అలాంటి మ్యూచువల్ ఫండ్స్ హిస్టారికల్గాలో ఎంత డ్రాడౌన్స్ ఉన్నాయో మనం చూద్దాం. చాలామంది అనుకుంటారు మంచి మ్యూచువల్ ఫండ్స్లో డ్రాడౌన్స్ ఉండవేమో, అవి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా రిటర్న్స్ ఇస్తాయేమో అనుకుంటారు. బట్ వన్ షుడ్ అండర్స్టాండ్, మార్కెట్లో వాలటిలిటీ అనేది ఇంటిగ్రల్ పార్ట్ అండి, దాన్ని మీరు అవాయిడ్ చేయలేరు. మార్కెట్లో వాలటిలిటీ అనేది కొంతమందికి అట్రాక్షన్ లాగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో వాలటిలిటీ వచ్చినప్పుడు అసెట్స్ అనేది తక్కువ రేటుకి డ్రాప్ అవుతాయి. ఆ టైంలో వాళ్ళు ఎక్కువ యూనిట్స్ గ్యాదర్ చేస్తారు. మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఆ యూనిట్స్ అన్ని ఎక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటారు. అందుకని వాలటిలిటీ అనేదే కోర్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది చాలామందికి. కొంతమంది వాలటిలిటీ చూసి దూరంగా వెళ్ళిపోతుంటారండి మార్కెట్కి. బట్ దూరంగా వెళ్ళినా సరే వెళ్ళి డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు వచ్చేది ఏం లేదండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అందుకని మార్కెట్లో ఈ వాలటిలిటీ వల్ల ఎంత పడుతుంది, ఎంత పడ్డా సరే మార్కెట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎంత వెల్త్ క్రియేట్ చేసిందో ఇప్పుడు మనం సార్ చూద్దాం. క్వాంట్ మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ హిస్టారికల్ డ్రాడౌన్ చూస్తే, మీరు కనుక హిస్టారికల్ చూసినట్టే మీకు బిట్వీన్ 12 to 40% దాకా డ్రాడౌన్స్ కనపడతాయండి. ఊహించండి, -14 నుంచి -40% వరకు కూడా డ్రాడౌన్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. అందుకని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగానే డే ఫస్ట్ నుంచే అది మీ వైపు మూవ్ అవుద్ది అనుకోమాకండి. మార్కెట్ 1 year వరకు అది ఫ్లాట్కున్నా, లేకపోతే 10-20% డ్రాడౌన్ అయినా అది మామూలు విషయం నీకు అర్థమవుతుంది. మనం హిస్టారికల్గా టాప్ 10 డ్రాడౌన్స్ ఈ ఫండ్లో ఏం జరిగిందో మనం చూద్దామండి. అండ్ రికవరీకి ఎంత టైం పట్టిందో కూడా మనం అబ్జర్వ్ చేద్దామండి. అండ్ మన కనుక 2010లో కనుక చూసినట్లయితే బిగ్గెస్ట్ డ్రాడౌన్ అండి ఈ ఫండ్స్లో. 41% లాస్ అయింది ఇది. 41% నవంబర్ 2010లో. అదే రికవరీ అవ్వటానికి అండ్ మోర్ దెన్ 2 years పట్టింది. జస్ట్ ఇమాజిన్, మోర్ దెన్ 2 years పట్టిందండి రికవర్ అవ్వడానికి. బట్ ఆ టైంలో ఎవరైతే ఆపేశారో వాళ్ళందరూ లాస్లో బయటకు వెళ్తుంది లెక్కండి. బట్ ఆ టైంలో ఎవరైతే కంటిన్యూ చేశారో వాళ్ళందరికీ తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు వచ్చినాయి కాబట్టి ఫర్దర్గా మనం అదని అమ్మినట్టయితే మీకు ఎక్కువ మనీ వచ్చి ఉంటుంది. ఊహించండి, అప్పట్లో ఫండ్ రేట్ 88 రూపీసే ఉండేది. అండ్ అదే ఫండ్ మనం ఇప్పుడు కనుక చూసామనుకోండి, అది మోర్ దెన్ 500 రూపీస్ ఉంది. సో ఆ టైంలో ఎక్కువ ఇంట్లో గ్యాదర్ చేసుకున్న వాళ్ళందరికీ మంచి మనీ వచ్చిందనమాట. అలాగే 2019లో కనుక చూసినట్టయితే మీకు 36% డ్రాడౌన్ అండి. కానీ రికవరీ చాలా క్విక్గా అయిందండి. అండ్ వితిన్ ద 3 monthsగా రికవరీ అయింది ఆ టైంలో. ఓకే. అలాగే 2013లో కనుక చూస్తే మీకు 22% డ్రాడౌన్ అండి దానికి. అండ్ రికవరీ అవ్వడానికి మాత్రం మీకు 4 months పట్టింది ఆ టైంలో. అండ్ 2022 లేటెస్ట్గా డ్రాడౌన్ అనేది అండ్ 20% డ్రాడౌన్ ఉంది. అండ్ ఇంకా స్టిల్ రికవరీ అవుతుంది. 76% రికవరీ అయింది. స్టిల్ రికవరీ గోయింగ్ అంది రైట్ నౌ. ఓకే. అండ్ ఆ టైంలో ఫండ్ 448 రూపీస్ ఉందన్నమాట డ్రాడౌన్ కాకముందు. అలాగే 2016లో చూసినట్టయితే 18% డౌన్ అయిందండి. రికవరీ అవ్వటానికి 3 months పట్టింది. అలాగే 2012లో 15% డ్రాడౌన్, అది రికవరీ అవ్వటానికి 3 months పట్టింది. అలాగే 2021లో డ్రాడౌన్స్ అనేది 15% అండి. ఆ టైంలో రికవర్ అవ్వడానికి వితిన్ 1 monthకే రికవర్ అయింది. వితిన్ 1 monthకే. దాన్ని బట్టి ఊహించుకోండి, మీరు కనుక మార్కెట్ ఎప్పుడైనా మోర్ దెన్ 5% పెట్టినప్పుడు డ్రా అయినప్పుడల్లా ప్రతిసారి కూడా అడిషనల్ యూనిట్స్ కొన్నట్టయితే మీకు క్విక్గా వచ్చి ఉంటుంది. బహుశా 2 months బ్యాక్ ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ కొని ఉంటే ఎక్స్పీరియన్స్ మీకు బాగా గుర్తుండిపోద్ది. ఎందుకంటే ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా 15 నుంచి 20% మూవ్ అయింది లాస్ట్ 2 months అలో. దాన్ని బట్టి ఊహించుకోండి ఎంత ఫాస్ట్ రికవరీ అనేది. అలాగే 2019లో ఈ ఫండ్ 14% డౌన్ అయిందండి. అండ్ రికవర్ అవడానికి వితిన్ 2 months కల్లా రికవర్ అయింది. అండ్ 2018లో 13% డౌన్ అయింది ఈ ఫండ్. అండ్ రికవర్ అవ్వడానికి 5 months పట్టింది. అలాగే 2016లో 12% డౌన్ అయిందండి. అండ్ రికవర్ అవ్వడానికి 2 months పట్టింది. హిస్టారికల్ డేటా పదే చెప్పే నిజం ఒకటేనండి, మార్కెట్ పడటం ఎంత నిజమో రికవర్ అవ్వటం కూడా అంతే నిజం. అందుకని మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా మీరు ఎస్ఐపిలో ఆపేసి మార్కెట్ దూరంగా ఉండే బదులు ఇంకా అడిషనల్ యూనిట్స్ కొనటం ద్వారా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అందుకని ఈ హిస్టారికల్ డేటా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో వాలటిలిటీ అనేది కోర్ కాన్సెప్ట్, అది ఎప్పుడూ ఉంటుంది. అండ్ డ్రాడౌన్స్ అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్లో ఉంటాయి.
బట్ అది ఓవర్కమ్ చేసి ఫండమెంటల్ ఎంత ఎఫిషియన్స్గా మేనేజ్ చేస్తున్నది డస్ మ్యాటర్ అనమాట. అందుకని ప్రతి మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు హిస్టారికల్గా ఈ డ్రాడౌన్స్ ఎంత అయినాయి, రికవరీకి ఎంత పట్టింది, దాని మీద మీకు ఐడియా జనరేట్ అయితే నెక్స్ట్ మీరు తీసుకున్న మ్యూచువల్ ఫండ్లో కనుక డ్రాడౌన్స్ బీన్ అయితే మళ్ళీ మీరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అడిషనల్ యూనిట్లు బై చేయడం ద్వారా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం మనం డిస్కస్ చేసిన ఈ సంగతులు ఒకసారి గుర్తుపెట్టుకొని హిస్టారికల్ డ్రాడౌన్ ఎంత ఉంది, రికవరీకి ఎంత టైం పట్టింది అన్న దాని మీద మీకు ఐడియా జనరేట్ అవుతే నెక్స్ట్ టైం మార్కెట్ డౌన్ గురించి మనం భయపడేది పని లేదన్నమాట. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.